నమస్తే, వెల్కమ్ టు విజిల్. శోభన్ బాబు క్రేజ్ చూసి డౌన్ లో ఉన్న ఎన్టీఆర్ రియాక్షన్ ఏంటో తెలుసా? అస్సలు ఊహించి ఉండరు. ఎన్టీ రామారావు కెరీర్ పరంగా కొంత డౌన్ లో ఉన్న సమయం అది. శోభన్ బాబు స్టార్ గా పీక్ లో ఉన్నారు. సోగ్గాడి క్రేజ్ ని చూసిన రామారావు రియాక్షన్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రారంభంలో తెలుగు సినిమాని శాసించిన స్టార్స్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తరువాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులు నిలుస్తారు. ఒక్కొక్కరు ఒక్కో జోనర్లో మూవీస్ చేస్తూ రాణించారు. తమకంటూ సపరేట్ ఇమేజ్ని, క్రేజ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ ఎక్కువగా పౌరాణికాలు, యాక్షన్ చిత్రాలు చేశారు. మరోవైపు నాగేశ్వరరావు జానపద చిత్రాలు, ప్రేమ కథలు, ఫ్యామిలీ సినిమాలు చేశారు. వారి తరువాత యాక్షన్, కమర్షియల్ బాటలో కృష్ణ, కృష్ణంరాజు వెళితే నాగేశ్వరరావు బాటలో శోభన్ బాబు వెళ్లారు. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ చిత్రాలకు పెద్దపీట వేశారు సోగ్గాడు. అదే ఆయన సక్సెస్కి కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక దశలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను డామినేట్ చేసే స్థాయికి కృష్ణ, శోభన్ బాబు ఎదిగారు. అయితే రామారావు ఎదురులేని మనిషి సినిమా చేసే సమయంలో ఆయన డౌన్లో ఉన్నారట. ఆయన నటించిన ముందు సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో కొంత స్ట్రగలింగ్లోనే ఉన్నారని చెప్పొచ్చు. ఆ సమయంలోనే శోభన్ బాబు బాగా రైజ్ అయ్యారు. ప్రేమ కథలు, ఫ్యామిలీ చిత్రాలతో దుమ్ము లేపుతున్నారు. పైగా సోగ్గాడి చిత్రాలు కలర్లో రూపొందుతున్నాయి. కలర్ మూవీ స్టార్ట్ అయింది ఆయనతోనే. స్టార్గా శోభన్ బాబు కెరీర్ పీక్లో ఉంది. దీంతో టాలీవుడ్లోని బిగ్ ప్రొడ్యూసర్స్ అంతా సోగ్గాడితో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారట. ఓసారి ఎదురులేని మనిషి సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అది విజయ గార్డెన్లో. టేక్ ఓకే అయ్యిందని కబురొస్తే ఎన్టీఆర్, నిర్మాత అశ్విని దత్ కారులో వెళ్తున్నారు. వెళుతున్న సమయంలో పక్కనే ఉన్న స్టూడియో నుంచి శోభన్ బాబు బయటకొస్తున్నారట. అది లంచ్ బ్రేక్. ఆ సమయంలో శోభన్ బాబుని కలిసేందుకు టాలీవుడ్లోని బిగ్ స్టార్ ప్రొడ్యూసర్స్ అంతా వచ్చారట. జగపతి రాజేంద్ర ప్రసాద్, రామానాయుడు, ఇలా అప్పుడు టాప్లో ఉన్న నిర్మాతలంతా శోభన్ బాబుని కలిసి బయటకొస్తున్నారట. ఆయన చుట్టూ సందడి వాతావరణం ఉందట. అశ్విని దత్తో కలిసి కారులో వెళుతున్న రామారావు ఇది చూసి, ఆహా, ఇప్పుడు బ్రదర్ టైం నడుస్తోంది అంటూ బ్రదర్ విషయంలో చాలా సంతోషంగా ఉందని తన కల్ముషం లేని గొప్ప మనసుని చాటుకున్నారట రామారావు. ఈ విషయాన్ని నిర్మాత అశ్విని దత్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టాక్ షోలో వెల్లడించారు. ఆ టైంలో రామారావు కాస్త డౌన్లో ఉన్నారని, కానీ తనకు పోటీగా ఉన్న హీరో గురించి అలా పాజిటివ్గా గొప్పగా రియాక్ట్ కావడం ఆయనకే చెల్లుతుందని, దట్ ఈజ్ రామారావు అని వెల్లడించారు.